మరొక సక్సెస్ వీడియో అండి. ఇది కూడా ఒక విచిత్రమైన వింతైన వీడియో, మీ అందరికీ నమ్మశక్యం కాని వీడియో, ఇలా కూడా జరుగుతుందా అనుకునే వీడియో. బివి నాగేశ్వరరావు గారు, బి శ్రీలక్ష్మి గారు ఒంగోలు నుంచి వచ్చారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే 14/6/2023 నా దగ్గరికి వచ్చిన సమయం. 14/6/2023, ఇప్పుడు 2026. ఏమిటండి ఇంత సమయం పట్టింది ప్రెగ్నెన్సీ రావడానికి? కానీ బయట మిగతా డాక్టర్లు అందరూ అసలు ప్రెగ్నెన్సీ రాదు పొమ్మన్నారు. ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ 3 సంవత్సరాల గ్యాప్లో వాళ్ళు చాలా గ్యాప్లు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 year అయితే వాళ్ళు రాలేదు. మళ్ళా వచ్చారు, మళ్ళా కొన్నాళ్ళు గ్యాప్, మళ్ళా వచ్చారు, మళ్ళా కొన్నాళ్ళు గ్యాప్. అలా గ్యాపులుగా వచ్చారు కానీ పూర్తిగా వదలలేదు. మనం అలా పట్టుకునే ఉన్నారు. అసలు ఏమిటి వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 2023లో అంటే పరిస్థితి? వారు ఎంత కౌంట్ అండి ఇది? 1 million సార్. 1 million కౌంట్తో వచ్చారు మన దగ్గరికి. స్పర్మ్ కౌంట్ 1 million. మరి తర్వాత ఏమైందండి? కొన్నాళ్ళు వాడారు, మళ్ళా కణాలు ఇక్కడ చేశాను. అవును సార్. ఇది ఇక్కడ మళ్ళా 2024 జనవరి వచ్చేటప్పటికి, అంటే ఒక 6 నెలలు, అందుట్లో 6 నెలల్లో మళ్ళీ 2 నెలలు గ్యాప్లు ఉంది. అంటే 4 నెలలు వాడిన తర్వాత మనం స్పెర్మ్ కౌంట్ మళ్ళీ రిపీట్ చేస్తాం. అప్పుడు ఎంత వచ్చిందండి? 8 millions వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 1 year గ్యాప్ ఇచ్చేసారు. తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు మందులు వాడారు. ఆ మందులు వాడిన తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా అండి 9 millions. ఆ తర్వాత మళ్ళీ మందులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మొత్తానికి అప్పటికి 2026 ఫిబ్రవరి నాటికి ఆయన మెడిసిన్ మొత్తం కంప్లీట్గా వాడింది ఎంత? ఈ 3 సంవత్సరాలు అంటే కరెక్ట్గా 12 నెలలు, అంటే 2 సంవత్సరాల గ్యాప్లు అనమాట. 1 సంవత్సరం పూర్తిగా కోర్సు వాడినట్టు. మన దగ్గర 12 నెలల కోర్సు అయింది. అప్పుడు ఎంత అండి కౌంట్? 15 millions. పెరుగుతూ వచ్చింది. ఆయన అంత గ్యాపులు ఇచ్చి వాడుతున్నా కూడా మధ్యలో గ్యాపులు ఇచ్చినా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏంటండి పరిస్థితి? ప్రెగ్నెన్సీ ఎంత ఇది? 5 weeks 3 days. చివరికి ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, మందులతో. 1 year పట్టింది. ఆల్మోస్ట్ 3 years డ్యూరేషన్లో 1 year మందులు వాడగలిగారు. అయినా కూడా 1 million నుంచి ఫుల్ కౌంట్గా వచ్చేసారు. ఇప్పుడు ఫుల్ కౌంట్లోకి వచ్చింది. మరి ఎలా సాధించారు ఈ ఫీట్ అనేది మరి వారి మాటల ద్వారా విందాం. వారికి ఏం జరిగింది, ఇక్కడికి వచ్చే ముందు ఏమైంది, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వారి నోటి ద్వారా విందాం. ఆవిడకి కూడా నెలసరులు సమస్య ఉందండి. కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. హార్మోన్లకు పెడితే ఆవిడకి పడేవి కాదు మందులు. కంటిన్యూగా బ్లీడింగ్లు అయిపోయాయి. రోజు బ్లీడింగే, చుక్క కనపడతా ఉండేవి, ఇబ్బంది పెట్టాయి. మళ్ళీ కొద్ది రోజులు ఆపేస్తే మళ్ళీ నెలలు వచ్చాయి కాదు. ఒకవేళ నెలలు రావడానికి పిల్లలు పెడితే మరలా వేరే ఇబ్బంది. అలా గడబడ అయిపోయింది. అలా కొంతకాలం పాటు మళ్ళా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇట్లా మొత్తానికి వాళ్ళైతే పూర్తి కోర్సు వాడారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. సార్ మందులు వాడుతుండగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్తే, ఇదిగో బ్లడ్ టెస్ట్, స్కాన్ చేయించుకోమన్నాం. అక్కడే వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారి దగ్గర స్కానింగ్ ఇచ్చారు. ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ కరస్పాండింగ్ టు 5 weeks 3 days అని ఇచ్చారు. అలాగే కార్పస్ లూటియల్ సిస్ట్, ఒవేరియన్ సిస్ట్ అక్కడే ఉంది. అండాల్లో సిస్టులు ఉన్నాయి, ఒవేరియన్ సిస్ట్ అక్కడే ఉంది. సిస్ట్ ఉన్నా కూడా, గెడ్ ఉన్నా కూడా బిడ్డను రప్పించాం. అలాగే సీరం బీటా ECG, యూరిన్ టెస్ట్ పాజిటివ్, స్కానింగ్లో ప్రెగ్నెన్సీ ఉంది, గర్భసంచిలోని వచ్చింది. అలాగే బ్లడ్లో కూడా 5 దాటాలి అంటే 5,000 దాటింది. ప్రెగ్నెన్సీ పక్కా పాజిటివ్. ఇలా 3 types కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. 1 million నుంచి ఫుల్ కౌంట్గా ఎలా రాగలిగారు? ఇర్రెగ్యులర్ సైకిల్స్ నుంచి, మరి విపరీతమైన బ్లీడింగ్ ప్రాబ్లం నుంచి చివరికి ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోగలిగారు అనేది వారి మాటల్లో మనం విందాం. చెప్పండి సార్, అసలు ఎలా వచ్చారు, నా గురించి ఎలా తెలిసింది? అట్లా సార్ గురించి మేము యూట్యూబ్లో చూసి వచ్చారు. 3 years బ్యాక్ చూసాము, ఆపరేట్ చేస్తుండే. సరే అప్పుడు ఏదో సహజంగా జరుగుతుంటే పట్టించుకోలేదు. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ చూసి ఒకసారి వచ్చాము.
వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు మొత్తం టెస్టులు చేసి కొంచెం కణాలు తక్కువ ఉన్నాయి, ఇలా మెడిసిన్స్ వాడాలన్నారు. హార్మోన్ టెస్ట్లు అన్నీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఒక 6 months అలా వాడాము. మధ్యలో మాకు కొంచెం ఇంట్లో మా మదర్కి హెల్త్ బాగాలేక మళ్ళీ గ్యాప్ ఇచ్చాను. అలా అలా ఒక 2 years బాగా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ రీసెంట్గా ఒక 6 months నుంచి కంపల్సరీకి పోదాం అనుకొని ఖచ్చితంగా మెడిసిన్ వాడుతూ ఉన్నాము. వాడుతున్నప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశారు, ఒక అంత బాగానే ఉన్నాయి అన్నారు. మొన్న ఒక 1 week బ్యాక్ టెస్ట్ చేపిస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ కనపడింది. సార్కి వాట్సాప్ అలా వచ్చి పంపిస్తే సరే కన్ఫర్మ్ అయిందమ్మా అన్నారు. ఒకసారి వచ్చి మెడిసిన్స్ అవి తీసుకోమన్నారు. కానీ నేను కూడా అనుకోలేదు అంత ఖచ్చితంగా వస్తుంది అని. కానీ ఆ క్రెడిట్ మాత్రం సార్దే. సార్కి మాత్రం మంచి రుణపడి ఉంటాను, అదే నిజం. బయట పట్టుకోండి. బయట మామూలుగా కణాలు బాగున్నా కూడా IVFలు చెప్తున్నారండి. ఆవిడ డేట్లు కొంచెం ఏమాత్రం అటు గడబడ అయిపోయినా డోనార్లు చెప్పేస్తున్నారు. అలాంటిది మనం ఎప్పుడన్నా డోనార్ కానీ IVF కానీ చెప్పామా? సార్ ఒక్కసారి కూడా IVF అనే పదం పలకలం, అసలు మాట్లాడలేదు. ఆపరేషన్ అనే పదం కూడా మనం పలకలేదు. మెడిసిన్స్ వల్ల క్రిములు ఉన్నాయి, బట్ వాళ్ళ క్రిములు తగ్గించి మీకు నేచురల్ గా వచ్చింది అన్నారు. అదే విధంగా జరిగింది. నేచురల్ గానే వాళ్ళు తెచ్చుకోగలిగారు. కాబట్టి కణాలు లేవన్నంత మాత్రాన్ని భయపడక్కర్లేదు. మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు, కౌంట్ తక్కువ ఉంది అంటే దానికి కారణము క్రిములు ఉంటాయి. ఆ క్రిములు వస్తే ఈ కణాలని డ్యామేజ్ చేస్తాయి. తలలు తింటే తల లేకుండా పోతాయి, తోకలు తింటే తోక లేకుండా పోతాయి. తల తోక నాకెందుకని మొత్తం మింగేస్తే 0 కూడా అయిపోవచ్చు. కంగారు పడక్కర్లేదు. క్రిములు తొలగించుకుంటే మళ్ళీ మీ కణాలు మీకు వస్తాయి. కాబట్టి భర్తతో పాటు భార్య కూడా వాడాలి. అందుకే ఇద్దరికి ఇచ్చాంగా మందులు. అలాగే ఆవిడ హార్మోన్లో తేడాలు, అలాగే నెలసరిలో తేడాలకి ఆవిడకి కూడా ఇచ్చాం. అది వాడిచ్చాం, ఇటు క్రిములకి వాడిచ్చాం. మొత్తానికి రిజల్ట్ వచ్చింది. మధ్యలో కాస్త వదిలేసినా మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. చాలా మంది అంతే, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో ఒక ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మన దగ్గర సాధ్యమైనంత వరకు ఫస్ట్ టైమే కొంచెం ఖర్చు ఉంటుంది. అంటే టెస్టులు అన్నీ ఒకసారి అయిపోతాయి. మళ్ళీ టెస్టులు ఉండవు. మీకు బిడ్డ పుట్టే వరకు ఇక టెస్టులు లేవు. మీరు ఈ ఊరు అయినా బయట ఊరల్లో అయినా మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. దగ్గర వాళ్ళు అయితే వచ్చి మెడిసిన్ తీసుకెళ్తారు. దూరపు వాళ్ళు అయితే మందులు కొరియర్ పెట్టించుకోవచ్చు. కొరియర్ పెట్టించుకుని టెలికాలర్ ద్వారా అడిగి ఆ మెడిసిన్ వాడుకోవచ్చు. చాలా సింపుల్ ప్రొసీజర్. అలా వాడుతూ మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేస్తే మేము బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ప్రిస్క్రిప్షన్ పెట్టేస్తాం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని డైరెక్ట్గా ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. డైరెక్ట్గా స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకుని ఆ రిపోర్ట్లు మాకు పెట్టేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా చెప్పేస్తాం. కన్ఫామ్ అనుకుంటే భర్త వచ్చి మందులు తీసుకెళ్ళచ్చు, భార్య రావక్కర్లేదు. ఎందుకు భర్తను రమ్మంటున్నామంటే భర్త అయినా వచ్చి తీసుకెళ్ళాలి. భార్యకి వేబుళ్ళు ఉండొచ్చు, జర్నీ చేయలేకపోవచ్చు, దూరం కాబట్టి. ఊర్లో వాళ్ళు అయితే రావచ్చు, ప్రాబ్లం లేదు. కానీ దూరపు వాళ్ళకి భయం ఉంటుంది. జర్నీలు చేస్తే ప్రెగ్నెన్సీ ఏమన్నా అవుద్దేమో, పైగా వేబుళ్ళు ఉన్నాయి, మరి జర్నీలు పడతాయో పడవో, వాంతులు అవుతూ ఉంటాయి. పక్కింట్లో తిరగమాత స్మెల్ వచ్చినా వీళ్ళకి వాంతి అవుతుంది. అలాంటి బస్ స్మెల్ అసలు పడవు, అందుకని రాలేరు. అందుకోసమే భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమంట. అలా భర్తకు కూడా వచ్చిన మందులు ఇచ్చేది కూడా ఈ హాస్పిటల్, ఎక్కడ ఎవరు కంపల్సరీ పేషెంట్ వెళ్తే తప్ప మాట్లాడరు. అలాంటిది వీళ్ళు కూడా వచ్చినప్పుడల్లా ఒక్కసారి మళ్ళీ మందులు కొన్నాళ్ళు కొరియర్లు పెట్టడం, మధ్యలో వాళ్ళ గ్యాప్ రావడం, మళ్ళీ రావడం, మళ్ళీ వాళ్ళకి ధైర్యం చెప్పి మళ్ళీ మందులు కొరియర్ పెట్టడం, వాళ్ళు వాడుకుంటూ ఉండడం, మధ్యలో ఒకసారి ట్యూబులు క్లీన్ చేయటం, ఇలా చేసి చివరికి అలా వాడుతూ ఉండగానే మరలా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసాం. మొత్తానికి జీవితంలో ఫస్ట్ టైమా ప్రెగ్నెన్సీ ఇది? ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా రాలేదుగా. ఎన్నేళ్ళు అయింది పెళ్ళి అయ్యి? 6 years. 6 yearsలో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. మొత్తానికి ప్రెగ్నెన్సీ సాధించారు న్యాచురల్గా. 1 million నుంచి ఫుల్ కౌంట్కి రాగలిగారు. భార్య ఇర్రెగ్యులర్ సైకిల్స్, స్పాటింగ్, డైలీ బ్లీడింగ్ దగ్గర నుంచి ఆవిడ ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. అట్లా మనం లోపల ఉన్న హార్మోన్ల సమస్యని, లోపల ఉన్న క్రిముల సమస్యని సరిచేసుకుని ప్రెగ్నెన్సీ పొందొచ్చు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా IVFలు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లేదని 16,000 మందికి మనం ప్రూవ్ చేసాం. ఇవాళ మనల్ని నమ్మి మీరు కూడా సాధించారు. గొప్ప విషయం ఏంటంటే ఎన్నిసార్లు మన దగ్గర మానేసినా, ఎన్నిసార్లు అయితే మానేశారో మళ్ళీ అన్నిసార్లు తిరిగి వచ్చారు. వాళ్ళు కొడుతుంటే వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ తిరిగి వచ్చింది, అలాగే వచ్చారు. సో
ఇట్లా వచ్చి మనల్ని వదలుకోకుండా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది తప్పనిసరిగా సాధిస్తాం అనే విషయాన్ని ఆయన ప్రూవ్ చేశారు. 3 ఏళ్ల జర్నీ, 12 నెలల మందులు, మొత్తానికి పని జరిగిందా లేదా? అది ఇంత టైం 3 ఏళ్ల పాటు కానీ ఒక డాక్టర్ దగ్గర ఒక పేషెంట్ ఉంటే, ఏ డాక్టర్ అయినా ఐవీఎఫ్ ఆపరేషన్ అనే పదం పలక్కోకుండా ఉండే డాక్టర్ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నేను ఆ డాక్టర్ దగ్గరికే నా పేషెంట్లందరినీ పంపిస్తాను. 3 నెలలు వెళ్తే చాలు, నీకు ఓపిక ఉన్నా వాళ్ళకి లేదు. ఐవీఎఫ్కి వెళ్దామా ఆపరేషన్కి వెళ్దామా అంటున్నారు. 3 సంవత్సరాలు నువ్వు నా దగ్గరికి వస్తూ ఉన్నా కూడా నేను ఏ రోజు ఐవీఎఫ్ అనే పదం పలకలేదు. కానీ చివరికి మందుల ద్వారానే ప్రెగ్నెన్సీ తెప్పించా. అది కాబట్టి నేను చెప్పింది ఒకటేనమ్మా, ఇక్కడ ఎవరు ఎంత కృషి చేసుకుంటారనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి తప్ప వేరే రకం కాదు. మీ కృషి ఫలించాలి, టైం అనుకూలించాలి, పైన భగవంతుడు కరుణా కటాక్షాలు మనకు మీద పడాలి, అప్పుడు వస్తాయి. మన ప్రయత్నం మనం చేస్తుంటే భగవంతుడు ఇవ్వాల్సిన టైంలో మన చేతిలో పెట్టేస్తాడు. అక్కడి వరకు మనం ఓర్పుగా వెయిట్ చేయాలి, పట్టుదలగా నిలబడి ఉండాలి, ఆయన ముందే చేతులు జాసి మోకరిల్లి ఆయన అడుగుతూ ఉండాలి. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. భగవంతుడు మన తండ్రి, ఆయన దయామయుడు అనే విషయాన్ని మీ విషయంలో కూడా ప్రూవ్ అయింది. అంతే కదా? ఆల్ ది బెస్ట్ అండి. మరి ఇలా నాగేశ్వరరావు గారు, శ్రీలక్ష్మి గారు ఒంగోలు నుంచి వారు ఇక్కడికి వచ్చి మన దగ్గర మందులు వాడి చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మీలాంటి వాళ్ళకి ధైర్యం కలగడానికి కూడా ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. ఆవిడకి అందరికీ, లేడీస్ అందరికీ ఉపయోగపడే ఈస్ట్రోజన్, అందరికీ ఉపయోగపడే ప్రొజెస్టరాన్ ఆవిడకి పడదు. అర్థమైందా మీకు? ఒక స్త్రీ కడుపులో ఈస్ట్రోజన్ లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు. ఒక స్త్రీ కడుపులో ప్రొజెస్టరాన్ లేకపోతే ప్రెగ్నెన్సీ నిలబడదు. అలాంటి రెండింటికి ఆవిడ మరి అతీతమైనది. అంటే ఆ మెడిసిన్ ఇస్తే ఆవిడ పడదు, చాలా ఇబ్బంది పడుతుంది ఆవిడ. పడని మందు పిల్ల మింగితే ఎలా అయితే నువ్వు కంగారు అయిపోతావో అలా అయిపోతుంది ఆవిడ. మరి అయినా అలాంటి ఆవిడకి కూడా ప్రెగ్నెన్సీ తెప్పించి, స్త్రీ తత్వానికి మూలమైనది ఈస్ట్రోజన్, స్త్రీ తత్వానికి మూలమైనది ప్రొజెస్టరాన్, ఫిమేల్ హార్మోన్స్ అంటారు వాటిని, మాతృత్వ హార్మోన్స్ అంటారు వాటిని. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ హార్మోన్ ట్యాబ్లెట్లు ఇవ్వకోకుండా ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఉండదు మీకు. అలాంటిది మెడిసిన్కి ఆవిడ అలర్జీ వస్తే ఎలా ప్రెగ్నెన్సీ తెప్పించాలా? మరి అలాంటి వ్యక్తులకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే భగవంతుడు ఎలాంటి వాళ్ళకైనా తెప్పించగలడని చెప్పి నిరూపించినట్టు. అంతేనా? భగవంతుడు దయ ఉంటే మన మీద, ఆయనకి మన మీద ప్రేమ ఉంటే, ఆయన కరుణ మన మీద ఉంటే ఎలాంటి స్థితిలో ఉన్నా మనల్ని గట్టెక్కిచ్చేస్తాడు. ఆ టైంకి వైద్యో నారాయణ హరిలాగా నాలాంటి వాడిని చూపించి చక్కగా ప్రెగ్నెన్సీ ఇవ్వగలడు అని చెప్పి ఆయన నిరూపించాడు. అందుకే నేను అంటున్నాను, దేవుడు ఉన్నాడు, నమ్మండి. ఆ దేవుడు డాక్టర్ వైఎస్ బాబుని చూపించాడు, లేకపోతే వాళ్ళు రాలేరు. అన్నిసార్లు దెయ్యం వచ్చి లాక్కుపోయినా, ఎన్నిసార్లు లాక్కుపోతే అన్నిసార్లు భగవంతుడు మళ్ళా లాక్కొచ్చి నా దగ్గరే పెట్టాడు. అదే చాలా గొప్ప విషయం అండి. ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో, ఎంతగా మీ వెనకాల నిలబడ్డాడో. అలాంటి దేవుడికి మరి మనం కృతజ్ఞతలు తెలియజేసే, అలాగే ఆయన ఇచ్చిన ఈ ప్రెగ్నెన్సీ ఒక్క వీడియో ద్వారా మీరు చూసి ఇక్కడికి వచ్చారు. అదే వీడియో ద్వారా భగవంతుడు మరో 3కి మేలు చేయడానికి నేను ఉపయోగపడతాను కదా అని మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. మీకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం. గట్టిగా నాగేశ్వరరావు గారికి చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందనలు తెలియజేయండి అమ్మా. ఇది పట్టుదల అంటే, ఇది ఓర్పు అంటే. ఇలాంటి ఓర్పుని, ఇలాంటి పట్టుదలని మీరు ఏర్పరచుకుంటే డాక్టర్లను తిట్టడం కాదు, దేవుణ్ణి మరి అరిసేసి కరిసేసి ఆయనకి పచ్చీలు కొట్టడం కాదమ్మా. ఓర్పుగా ఉండాలి. మనలోని లోపాన్ని ఒక్కొక్కటి తొలగడానికి కొంత సమయం పట్టొచ్చు. ఆ పట్టేంత సమయాన్ని మరి ఆ భగవంతుడికి ఇచ్చి ఆయన లోపల ఉన్న సమస్యలని, రుగ్మతలని మందుల ద్వారా సరిచేయడానికి కొంత సమయం పట్టొచ్చు. ఓర్పు పట్టి ఆ బిడ్డని తీసుకోవాలనేది వారి నుంచి మనకు సందేశం అందింది. ఆల్ ది బెస్ట్ అండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే ఈ బుక్ని ఇస్తున్నాను. ఇది ఫాలో. ఓకే.